మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలో స్కూల్ పిల్లలతో వెళ్తున్న ఆటో ప్రమాదానికి గురైంది. ఆటోను ఎదురుగా వస్తున్న బొలెరో వాహనం ఢీకొనడంతో రోడ్డు పక్కనే ఉన్న కడెం కాలువ దగ్గర పడిపోయింది. చెట్టు అడ్డుగా ఉండడంతో కాలువలో పడకుండా ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు అతి కష్టంపై ఆటోలో నుంచి విద్యార్థులను బయటకు తీశారు. గాయపడిన విద్యార్థులను ఆసుపత్రికి తరలించారు. భగత్ సింగ్ నగర్ కు చెందిన 10 మంది విద్యార్థులను ఆటోలో ప్రభుత్వ పాఠశాలకు తీసుకెళ్తుండగా సిఎస్ఐ చర్చ్ సమీపంలో ఎదురుగా వేగంగా వచ్చిన బొలెరో వాహనం ఢీకొట్టింది. దీంతో ఆటో బోల్తా పడింది. మండలానికి చెందినటువంటి ఒక ఆటో డ్రైవర్ రామస్వామి అనే వ్యక్తి భగత్ సింగ్ నగర్ చెందినటువంటి పిల్లలని ఒక 10 మంది పిల్లల్ని తన యొక్క ఆటోలో స్కూల్కి జెడ్పీహెచ్ఎస్ ఎంపీపీఎస్ గవర్నమెంట్ స్కూల్కి ఉదయం పూట స్కూల్కి తీసుకెళ్తుండగా మార్గం మధ్యలో సిఎస్ఐ చర్చ్ దగ్గర ఉన్నటువంటి కల్వర్ట్ పాయింట్ దగ్గర రోడ్డు నేరం ఉండడంతో ఆపోజిట్గా ఎదురుగా వచ్చినటువంటి ఒక బొలెరో లక్ష్పేట్ మండలానికి చెందినటువంటి ఒక బొలెరో వాహనము వేగంగా వచ్చేసి ఆటోని ఇటీయడంతో ఆటో అక్కడ ఉన్నటువంటి కల్వర్ట్లో పడిపోవడం జరిగింది. ఇటీ యాక్సిడెంట్లో 2 ఆడపిల్లలకు చిన్న చిన్న ఇంజురీస్ అయినాయి. రిమైనింగ్ అందరి పిల్లలు కూడా చిన్నగా ఇంజురీస్ అయినాయి. వాళ్ళందరినీ కూడా లక్షపేట ప్రభుత్వ హాస్పిటల్కి తరలించినాము. ఎవరికి ఎటువంటి ప్రమాదం అయితే లేదు, అంతా క్షేమంగానే ఉన్నారు. సో ఇట్టి విషయంపై కేసు నమోదు చేయడం జరుగుతుంది. ఆటో డ్రైవర్ దగ్గర దరఖాస్తు తీసుకొని బొలెరో డ్రైవర్ మీద కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ని మా కరెస్పాండెంట్ వేణు అందిస్తారు. వేణు, ఈ యాక్సిడెంట్ కి సంబంధించి డీటెయిల్స్ ఏంటి?